తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూయేతరులు అంటే ఎవరైతే హిందూయిజం విశ్వసించారో అటువంటి వాళ్ళు తిరుమలలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఇవ్వాలి అనేటటువంటి ఒక రూల్కి సంబంధించిన వివాదం నడుస్తుంది. సో అసలు ఈ డిక్లరేషన్ సిస్టమ్ అంటే ఏంటి, టీటీడీలో ఉన్నటువంటి డిక్లరేషన్ సిస్టమ్ అంటే ఏంటి, దీనికి సంబంధించి చట్టం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం మనలో ప్రతి వ్యక్తికి, అంటే కేవలం పౌరులకే కాకుండా విదేశాల నుంచి ఇండియాలో ఉంటున్న వాళ్ళ ప్రతి వ్యక్తికి కూడా ఒక మత స్వాతంత్రపు హక్కు ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అని అంటాం. అంటే ప్రతి వ్యక్తి తనకి ఇష్టమైన మతాన్ని అనుసరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, ఇతరులని తన మతంలోకి కన్వర్ట్ చేయొచ్చు, ఆ వ్యక్తి కూడా కన్వర్ట్ అవ్వచ్చు. సో ఇటువంటి నేపథ్యంలో ఈ ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అనేది ప్రతి ఒక్కరికి మత స్వాతంత్రపు హక్కునిస్తుంది. దెన్ అదేవిధంగా ఆర్టికల్ 26 ఉంది. ఆర్టికల్ 26 ప్రకారం మత సంస్థలు స్వతంత్రంగా మత వ్యవహారాలను నిర్వహించుకునే హక్కు ఉంది. అంటే అటువంటి మత వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. దెన్ ఈ రాజ్యాంగ నిబంధనల నేపథ్యంలో ఏపీ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ 1987 అని ఒక చట్టం చేయబడింది. ఏపీ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ 1987 ఏంటి అంటే, ఇది ఒక చట్టం. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల దేవాలయాల నిర్వహణకు సంబంధించి చేసినటువంటి చట్టం. ఆ చట్టానికి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 1990లో కొన్ని రూల్స్ తయారు చేశారు. వీటిని ఏపీ చారిటబుల్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఎండోమెంట్స్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద టీటీడీ బోర్డు రూల్స్ అని అంటారు. సో ఈ రూల్స్ ప్రకారం ఈ మత సంస్థల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. అంటే పర్టికులర్గా టీటీడీ రూల్స్ ఇందులో ఉన్నాయి. దాంతోపాటు జీఓఎంఎస్ నెంబర్, అంటే జీవో నెంబర్ 311 ఏపీ రెవెన్యూ ఎండోమెంట్, ఈ అంశం ఆధారంగా కూడా మనకి ఈ మత సంస్థల నిర్వహణ, తర్వాత ఈ డిక్లరేషన్ అనే అటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఏపీ చారిటబుల్ హిందీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఎండోమెంట్స్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద టీటీడీ బోర్డ్ రూల్స్, అంటే ఈ రూల్స్ అనేవి ఈ ఏపీ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ ఆధారంగా రూపొందించబడ్డాయి. 1990లో వచ్చినటువంటి రూల్స్. ఈ రూల్స్లో రూల్ నెంబర్ 136లో ఏముంది అంటే, ఓన్లీ హిందూస్ ఆర్ అలౌడ్ టు దర్శన్ ఇన్ ది టీటీడీ టెంపుల్. అంటే ఈ తిరుమల దేవస్థానంలో కేవలం ఈ సెక్షన్ రూల్ నెంబర్ 136 ప్రకారం హిందువులకు మాత్రమే ప్రవేశార్హత ఉంటుంది. అట్ ద సేమ్ టైం రూల్ నెంబర్ 137 ఉంది. ఈ రూల్ నెంబర్ 137 ప్రకారం నాన్ హిందూస్ కూడా ఈ తిరుమల దేవస్థానానికి వెళ్ళొచ్చు. కానీ అలా వెళ్ళాలంటే ఈ దర్శనానికి సంబంధించినటువంటి రూల్ ఏంటి అంటే, ఈ డిక్లరేషన్ చేయాలి. అంటే నాకు వెంకటేశ్వర స్వామి పట్ల నమ్మకం ఉంది, ఈ తిరుమల దేవస్థానం సంబంధించినటువంటి నియమ నిబంధనల పట్ల, నిష్ఠల పట్ల నాకు గౌరవం ఉంది అని చెప్తూ ఒక డిక్లరేషన్ పత్రాన్ని నాన్ హిందూస్ సంతకం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఎక్కడ ఈ సంతకం చేసి ఇవ్వాల్సి ఉంటుంది అని అంటే, ఇప్పుడు జీఓఎంఎస్ నెంబర్ 311 ఆఫ్ ద ఏపీ రెవెన్యూ ఎండోమెంట్స్ రూల్ నెంబర్ 16 ప్రకారం వైకుంఠం కాంప్లెక్స్ ఉంటుంది మనకి. ఈ వైకుంఠం కాంప్లెక్స్లో వెయిటింగ్ ఉంటుంది. ఆ వెయిటింగ్ దగ్గర ఈ కంపార్ట్మెంట్ నెంబర్ 17 దగ్గర ఈ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మామూలుగా సాధారణ భక్తులు వెళ్ళేటప్పుడైతే ఈ డిక్లరేషన్ ఇస్తారు. కానీ మరి విఐపీల దర్శనం విషయంలో ఎటువంటి జరుగుతుంది అంటే, యూజువల్గా విఐపీ దర్శనం బ్రేక్ దర్శనంలో వెళ్ళిపోతుంటారు కనుక ఈ టెంపుల్ అధికారులే ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి, ఆ డిక్లరేషన్ ఫామ్ తీసుకొచ్చి ఆ విఐపీలు ఎక్కడైతే కాటేజీలో ఉంటారో ఆ కాటేజీల దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి సంతకం పెట్టుకుని వస్తూ ఉంటుంటారు. అంటే దీనివల్ల, అంటే ఇటువంటి డిక్లరేషన్ అనేటటువంటి పద్ధతి వలన యూజువల్గా నాకు హిందూ మతం పట్ల విశ్వాసం ఉంది అనో, లేకపోతే వెంకటేశ్వర స్వామి పట్ల విశ్వాసం ఉంది అని ప్రకటించినట్లు ఉంది. అవిశ్వాసులు తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడానికి వీల్లేదు అనేది ఈ రూల్స్లో ఉన్నటువంటి అంశం అన్నమాట. అంటే ఈ డిక్లరేషన్ అనేది కేవలం సంతకం పెట్టడం కాదు, ఇది ఒక అఫిడవిట్ రూపంలో ఉంటుంది. అఫిడవిట్ అంటే ఏంటి, చట్టబద్ధంగా నేను చెప్పేది నిజము అని చెప్పడం అన్నమాట. అంటే చట్టబద్ధంగా నువ్వు ఒక సంతకం చేస్తున్నావు, అది గనక తప్పైతే నువ్వు మళ్ళీ క్రిమినల్ యాక్షన్ కూడా ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అండ్ అంటే ఈ వెంకటేశ్వర స్వామి పట్ల నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, గౌరవం ఉంది అని చెప్పేటటువంటి ప్రకటన. ఈ డిక్లరేషన్ అనేది జస్ట్ సంతకం పెట్టడం కాదు, ఇది ఒక ప్రకటన లాంటిది.
సో ఈ నియమ నిబంధనలకి నిష్టలకి కట్టుబడి ఉంటాను అని చెప్పడం లాంటిది. కాబట్టి హిందూ విశ్వాసులు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలి. విశ్వాసం లేనటువంటి వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ వస్తే ఈ రూల్ నెంబర్ 137లో చెప్పినట్టుగా ఆ డిక్లరేషన్ సంతకం చేయాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఈ విఐపీలు వచ్చినప్పుడు సంతకాలు చేయకుండా వెళ్ళిపోతుంటారు. దానికి అధికారులు కూడా పట్టించుకోరు. యాక్చువల్గా అధికారులు ఈ రూల్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు గతంలో మన ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు తిరుపతికి వచ్చినప్పుడు 2006లో ఆయనే స్వయంగా తెప్పించుకుని మరీ డిక్లరేషన్కి సంతకం చేశారు. అదేవిధంగా షారూఖ్ ఖాన్ వచ్చాడు ఒకసారి, అండ్ ఫరూక్ అబ్దుల్లా గారు వచ్చారు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన. వీళ్ళు కూడా ఈ డిక్లరేషన్ సంతకం చేసే లోపలికి వెళ్ళారు. అండ్ కాకపోతే కొంతమంది డిక్లరేషన్ని తిరస్కరించారు. అంటే డిక్లరేషన్ తిరస్కరించడం, అట్ ద సేమ్ టైం డిక్లరేషన్ సంతకం పెట్టమన్నా కానీ ఇగ్నోర్ చేయడం అనేది కూడా జరిగింది. గతంలో సోనియా గాంధీ గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, అండ్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడును, అంటే ఈ పాదయాత్ర సందర్భంగాను, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ సంతకం పెట్టకుండానే లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితులు కూడా కనపడుతుంటాయి. అయితే మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 14లో ఉన్నటువంటి రూల్ ఆఫ్ లా ఏం చెప్తుంది? సమన్యాయ పాలన గురించి చెప్తుంది. రూల్ ఆఫ్ లా అంటే రూల్ అకార్డింగ్ టు ద లా, చట్ట ప్రకారం పరిపాలన జరగాలి, రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం పరిపాలన జరగాలి తప్ప వ్యక్తిగత ఇష్టాయిష్టాల ప్రకారం కాదు. అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నాకు అధికారం ఉందనో లేకపోతే లేదనో ఇటువంటి పరిస్థితులు కాకుండా రూల్ నెంబర్ 137 ఉంది. ఆ 137 రూల్ నెంబర్ ప్రకారం కంపల్సరీగా నాన్ హిందూగా నువ్వు కనుక దేవాలయానికి వస్తే నువ్వు ఆ డిక్లరేషన్ సైన్ చేయాలి. ఆ దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటిగా సైన్ చేయాలి. దేవుడి మీద నమ్మకం లేదనుకో రావద్దు. అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద రూల్స్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద బ్యూరోక్రసీ. అంటే అక్కడ ఉండే టెంపుల్ ఎగ్జిక్యూటివ్ కానీ లేకపోతే టెంపుల్ నిర్వహణ కమిటీ కానీ వీళ్ళ బాధ్యత ఈ రూల్ కరెక్ట్గా అమలు అయ్యేటట్టు చూడడం అనేది ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీల యొక్క బాధ్యత. అంటే ఈ విషయంలో ఈ దేవాలయ ప్రవేశానికి, తిరుమల తిరుపతి దేవాలయ ప్రవేశానికి సంబంధించినటువంటి రూల్ నెంబర్ 137 ఏదైతే ఉందో అది కేవలం మత విశ్వాసానికి సంబంధించినటువంటి విషయమే తప్ప కుల విశ్వాసాలకి సంబంధం లేదు. ఎందుకంటే ఈ రూల్ కారణంగా దళితులకి తిరుమల తిరుపతిలో ప్రవేశం లభించదేమో అనే ఒక డౌట్ రైజ్ అవుతుంది. సో ఈ రాజ్యాంగంలో ఎక్కడా కూడా దళితులకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రవేశం కల్పించొద్దని, లేకపోతే ఈ 1987 చట్టం ప్రకారం కానీ 1990 రూల్స్ ప్రకారం కానీ ఎక్కడా కూడా దేవాలయ ప్రవేశంపై దళితులకి నిషేధం విధించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆర్టికల్ 25(2)(bలో ఉన్నటువంటి పాయింట్ ఏంటి అంటే గవర్నమెంట్ ఈ హిందూ దేవాలయాలని హిందువైనటువంటి ఎవరికైనా సరే, అది బ్రాహ్మణులైనా లేకపోతే క్షత్రియులైనా శూద్రులైనా వైశ్యులైనా దళితులైనా హరిజనులైనా ఎవరైనా సరే దేవాలయ ప్రవేశం సమానంగా కల్పించడం జరుగుతుంది అని చెప్పి ఆర్టికల్ 25(2)లోనే ఉంది. కాబట్టి కులం ఆధారంగా దేవాలయ ప్రవేశంపై ఎవరికీ నిషేధం లేదు. ఒకవేళ అటువంటి ప్రయత్నమే చేస్తే ఆ అధికారులకి SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారం కానీ లేకపోతే సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1955 ప్రకారం కానీ కఠినమైన శిక్షలు ఉంటాయి. ఉద్యోగం పోవడమే కాదు, ఈవెన్ జైలుకు కూడా వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కేవలం మత విశ్వాసాలని బట్టి మాత్రమే దేవాలయ ప్రవేశంలో నిషేధం ఉంటుంది. మరో అంశం ఏంటి అంటే దీనికి సెక్యులరిజంకి సంబంధం లేదు. సెక్యులరిజం కూడా దెబ్బతింటుంది దీనివల్ల అనేటటువంటి పర్స్పెక్టివ్ లేదు. ఎందుకంటే భారతదేశంలో సెక్యులరిజం అంటే లౌకికవాదం అంటే ఏంటి? అన్ని మతాల పట్ల ప్రభుత్వం సమానంగా వ్యవహరించడం, ప్రతి మతానికి స్వేచ్ఛనివ్వడం, తన మత విశ్వాసాలని నిర్వహించుకునేటటువంటి స్వేచ్ఛనివ్వడం. కాబట్టి మత సమానత్వం ఉంది భారతదేశంలో, మత స్వేచ్ఛ ఉంది. బట్ ఈ మత సమానత్వం మత స్వేచ్ఛ ప్రభుత్వం మతాల పట్ల చూస్తుంది అంతే తప్ప ఈ దేవాలయాల విషయంలో మాత్రం, లేకపోతే మసీదుల విషయంలో మాత్రం, చర్చిల విషయంలో మాత్రం, సిక్కుల గురుద్వారాల విషయంలో మాత్రం ఆయా టెంపుల్స్కి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ని బట్టి వెళ్ళడం జరగాలి. సో ఇక్కడ ఎవరు కూడా మతం ఆధారంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ప్రవేశాన్ని నిషేధించలేదు. 136లో హిందువులకు ప్రవేశం ఉంటుందని చెప్పినట్టే ఇమీడియట్గా ఉన్నటువంటి 137లో హిందూయేతరులు కూడా ప్రవేశించవచ్చు. కానీ నీకు వెంకటేశ్వర స్వామి మీద అలాగే హిందూయిజం మీద
ఆ టెంపుల్కి సంబంధించినటువంటి రిచువల్స్ మీద నమ్మకం ఉన్నట్టుగా డిక్లేర్ చేయాలి. అది కేవలం ఒక సంతకానికి సంబంధించిన విషయం, ఒక అఫిడవిట్ లాంటి విషయం, ఒక ప్రమాణ పత్రం. నీకు విశ్వాసం లేదు, గౌరవం లేకపోతే వెళ్ళాల్సిన అవసరం లేదు, రానివ్వాల్సినటువంటి అవసరం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డు మెంబర్లకు కూడా ఉండదు. సో ఈ అంశాలని దృష్టిలో పెట్టుకుని ఈ డిక్లరేషన్ అనేటటువంటిది రాజ్యాంగబద్ధమే. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు, నువ్వు హిందూ కాకపోయినా ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు. కానీ వ్యక్తిగత హోదాలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనం కోసం వెళ్తే మాత్రం ఆ డిక్లరేషన్ కంపల్సరీగా సైన్ చేయాలి. సో ఈ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఈ డిక్లరేషన్ ఉంటుంది.